వెల్కమ్ టు ఎండ్ టైమ్స్. బార్ కౌన్సిల్ ఎన్నికల యొక్క సందడి మొదలైంది. న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన సవాళ్లు, బార్ కౌన్సిల్ యొక్క భవిష్యత్తును నిర్ణయించే సమయం ఇది. 2026 ఫిబ్రవరి 13న జరగబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసేందుకు మనతో ఉన్నారు. పోటీ చేసే వ్యక్తి ఇస్మాయిల్ షేక్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు అసలు ఆయన లక్ష్యాలేంటి, ఆయన కార్యాచరణ ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, గెలిచిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇటువంటివన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉన్నారు ఇస్మాయిల్ గారు? బాగున్నాను సార్. వెల్కమ్ టు ఎండ్ టైమ్స్ సార్. ఇస్మాయిల్ షేక్ గారు, చెప్పండి. అంటే ఒక హైకోర్టు అడ్వకేట్గా మీరు సుదీర్ఘ కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలన్న ప్రేరణ ఎలా వచ్చింది మీకు? ముఖ్యంగా అంటే ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు ప్రతి 5 సంవత్సరాలకి ఇది ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ టైం 2018లో జరిగింది. డ్యూ టు కోవిడ్ రీజన్స్ ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవ్వడం, ఇది 2026లో జరగడానికి అవకాశం రావడము. అలాగే ఇది ఒక స్టాట్యుటరీ ప్రొవిజన్, ఒక కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్తో, ఒక యాక్ట్తో ఏర్పడిన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మనము గెలిచిన తర్వాత అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించడానికి, అలాగే కోర్ట్స్ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉండాలనేది, అలాగే పరిసరాలని డెవలప్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి, ఇలాంటి అంశాలన్నీ కలగలిపిన ఈ బార్ కౌన్సిల్ అనేది చాలా ప్రాముఖ్యత కూడుకున్నది. ఇది స్టేట్ ఎలక్షన్, పూర్తి స్టేట్ ఎలక్షన్గా 13 జిల్లాలు, అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో అన్ని బార్స్లో 150 బార్స్ ఉన్నాయి. ఇప్పుడు 150 బార్స్లో ప్రతి రెస్పెక్టివ్ బార్లో 13వ తేదీ ఫిబ్రవరి నెలలో 2026లో ఎలక్షన్ జరుగుతుంది. ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకున్న పరిస్థితి ఉంది ఈ ఎలక్షన్కి. స్టేటు మొత్తం దీని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అలాగే ఈ ఉన్నతమైన బార్ కౌన్సిల్ ఎలక్షన్లో నాకు ముఖ్యంగా కలిగిన ప్రేరణ ఎలాగానంటే, ఇంతవరకు వెల్ఫేర్ రిలేటెడ్ సీనియర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు అనట్లేదు, సరిగా చేయట్లేదు అని అంటున్నాను. అలాగే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ గురించి పూర్తిగా ఆలోచన చేయలేదనేది నా చిన్న అపనమ్మకం. అందుకని ఈ వెల్ఫేర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి క్రియేట్ చేయడానికి, ఉన్న అవకాశాలు అడ్వకేట్ ఫెటర్నిటీకి అందజేయాలనే ఉద్దేశము. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏదైతే ఉందో, 3 సార్లు 4 సార్లు 5 సార్లు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు. కాదు, అంటే ప్రస్తుత బార్ కౌన్సిల్ పనితీరును మీరు ఏ విధంగా చెబుతారు? అంటే మార్పు అవసరమని చెప్తున్నారు మీరు, అదేనా? ఖచ్చితంగా చేంజ్ అనేది అవసరము. మీ అభిప్రాయం? ప్రతి ఒక్క అడ్వకేట్ మదిలో, ఇంక్లూడింగ్ నేను కూడా అడ్వకేట్ ఉన్నాను కాబట్టి, ప్రతి ఒక్క అడ్వకేట్ మదిలో ఏంటంటే, పాత వాళ్ళు ఏదైతే ఉన్నారో కొద్దిగా మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. మార్పు వలనే ఫ్యూచర్ ప్రొడక్టివిటీ అనేది ఖచ్చితంగా అవకాశం కలుగుతుంది. ఎందుకంటే స్టాగ్నెంట్ అయిపోయిన ఒక బార్ కౌన్సిల్ని కదలిక రాకపోతే వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ జరగదు అనే భావంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జూనియర్ లాయర్స్ యొక్క మెయిన్ అంశాల్లో ప్రధానమైనటువంటి అంశము ఈ స్టైఫండ్ యొక్క అంశం చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. అదొక సమస్యగా. దీని గురించి మీరు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు? నా దృష్టిలో అయితే పర్టికులర్గా 2 అంశాల మీద జూనియర్ అడ్వకేట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటిది మీరు చెప్పినట్టుగా స్టైఫండ్ విషయం. ఒక 5 సంవత్సరాలు ఒక స్టైఫండ్ రూపంలో, లేకపోతే ఒక ప్రోత్సాహకం రూపంలో నెలవారీ అతని బేసిక్ నీడ్స్ మీట్ అవ్వడానికి ఒక ఇంటలెక్చువల్, అంటే డబుల్ గ్రాడ్యుయేట్గా పిలువబడే అతను, అలాగే ఒక కోర్ట్ ఆఫీసర్గా పిలువబడే అడ్వకేటు సస్టైన్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. అలాగే ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన్ని పెట్టుకున్నంత మాత్రాన ఒక 4 అడ్వకేట్లను పెట్టుకుని 40,000 రూపాయలు నెల ఇవ్వాల్సి వస్తుంది. లేదు, ఒక 5,000 ఇచ్చినా 20,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అది ఆయన పైన ఓవర్లోడ్ కాబడుతుంది. అలా కాకుండా ఈ జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించి ఇందాక మాట్లాడుకుంటే ముఖ్యంగా స్టైఫండ్ అనే మాట మీద చాలామంది అడ్వకేట్లు సస్టైన్ కాకుండా వేరే వృత్తిల్లోకి దారితీస్తున్నారు. ఇది చాలా అమానుషం. ఈ విషయాన్ని మనం బార్ కౌన్సిల్తో చర్చిస్తూ, గవర్నమెంట్ తోటి ఎలక్షన్ స్టంట్ కాకుండా
ఎనాక్ట్మెంట్ రూపంలో తీసుకురాగలిగితే మాత్రమే ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు, జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు ఈ వృత్తిలో కుదురుకోగలరు. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి. లా చదివిన తర్వాత కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళడం అనేది మంచిది, సరిదైంది కాదనేది నా అభిప్రాయం. వాళ్ళ గురించి గెలిచిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ దృష్టిగా బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ని కూడా కలుపుకొని గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి ఎనాక్ట్మెంట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం. రైట్. వృత్తిపరమైన శిక్షణలపై మీ మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఇదొక ప్రధానమైన సమస్య. చాలామంది అడ్వకేట్లు, ఇప్పుడు జూనియర్ అడ్వకేట్లు పాస్ అయిన వాళ్ళు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మంచి అవకాశం కోర్ట్ ఆఫీసర్గా మారడానికి ఉంది. ఈ అందిపుచ్చుకోవడానికి వీళ్ళు హైదరాబాద్ వైపు వెళ్లాల్సి వస్తుంది. కొన్ని ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు సీట్ ఇవ్వకపోతే మళ్ళీ 6 నెలలు ఆగి, లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి ఈ మానేసి ఎక్కడైతే మదర్ బార్ ఉన్నారో ఇక్కడ మానేసి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇందాక అనుకున్నట్టు జిల్లా కేంద్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఉంది, నెల్లూరు బార్ అనేది చాలా పెద్దది. ఇక్కడే చిన్న సదుపాయం మధ్యాహ్నం నుంచి కల్పించడంతో పాటు ఉన్న జడ్జెస్ ఆఫ్ టైంలో ఎప్పుడోసారి వారానికి 1 క్లాసు 2 క్లాసు చెప్తే వీళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటుంది. అలాగే లోకల్గా బయట నుంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి చేయగలిగితే మాత్రము వీళ్ళు కోర్ట్ ఆఫీసర్లా మారడానికి చాలా అవకాశం ఉంది. రాదర్ వేస్టింగ్ మనీ అండ్ టైం, ఎక్కడికో వెళ్ళి డబ్బులు వెచ్చించి హాస్టల్లో ఉండి ఇక్కడ వృత్తితో డిస్కనెక్ట్ అయిపోయి, ఇలా కాకుండా జేసీజే ఆపర్చునిటీ, జూనియర్ సివిల్ జడ్జ్ యొక్క ఆపర్చునిటీస్ చాలా మెరుగ్గా ఉన్నాయి. చాలా ఖాళీలు కూడా ఉన్నాయి అన్ని కోర్టుల్లో. సరైన వాళ్ళు లేకపోవడం, సరైన ఇమినెంట్ ఆఫీసర్స్ దొరక్కపోవడం అనేది కూడా ఒక కారణము. రెస్పెక్టివ్ బార్స్లో ఉండగలిగితే వాళ్ళకి చక్కగా అవకాశాలు వస్తాయి అనేది నా అభిప్రాయం. ఈ దృష్టికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను. రైట్ ఇస్మాయిల్ గారు, అదేవిధంగా ఈ మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్లకు ఈ కొన్ని సౌకర్యాలు, చాలా చోట్ల సౌకర్యాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి అనే కంటే సౌకర్యాలు లేవండమే కరెక్టు. పరిభాష మనం మార్చాడుకోవడం చాలా కరెక్ట్. ఏమీ లేవు సదుపాయాలు. వాష్రూమ్ ఉంటే దానికి తాళం ఉంటుంది. ఆడపిల్లలు ముఖ్యంగా, ఇంక్లూడింగ్ హైకోర్టుతో కూడా చెప్తున్నాను నేను మీకు, పొద్దున వచ్చి సాయంత్రం దాకా నీళ్లు తాగని మహిళా అడ్వకేట్లు కూడా ఉన్నారు. ఇబ్బంది పడతామేమోనని, తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తామేమో, ఎక్కడికి వెళ్ళాలి. మేల్స్ కంటే లేడీస్లో కొద్దిగా ఓసిడి ప్రాబ్లం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ హ్యాబిటేటెడ్ టు దేర్ హోమ్స్. అలాగ కొద్దిగా క్లీన్లీనెస్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఈ దృష్టి అసలు మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో అయితే వర్ణనాతీతం. మీరు మాట్లాడుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. వాష్రూమ్ ఉంటే దానికి తాళాలు ఉంటాయి. అసలు క్లీనింగ్కి ఎవ్వరూ ఏర్పాటు అనేది ఉండదు. అలాగే ఇంకో ముఖ్యమైన వాళ్ళు ఇబ్బంది పడే సమయంలో, అలాగే లేదు హెల్త్ ఇష్యూ వస్తున్నప్పుడు ఏదైనా జరిగింది, కోర్టులో వాయిదా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకొని ఆ పిలిచిన క్రమంలో వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతామంటే మీరు ఎక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. కోర్టు హాల్లో కూర్చోలేరా, ఇబ్బంది పడదా. ఇలాంటి సదుపాయాలు ముఖ్యంగా వాష్రూముల దృష్ట్యా ఆడవాళ్ళకి, మహిళా అడ్వకేట్లకి, ఇంక్లూడింగ్ అటెండర్స్, ఎవరైతే అటెండర్ వచ్చారో వాళ్ళు మహిళనే కాబట్టి వాళ్ళకి సరైన సదుపాయాలు వాష్రూమ్స్ రూపంలో, అలాగే రెస్ట్ తీసుకోవడానికి కొంత సమయం అయిన తర్వాత, కొంతమంది ఊర్ల నుంచి వస్తారు జిల్లా కేంద్రానికి, రాగానే ఎమ్మటే వెళ్ళలేరు, బస్సు సదుపాయం, ట్రైన్ సదుపాయం కంటిన్యూస్గా ఉండదు. ఉండడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోను ఉంటాయి. ఉండడానికి బార్స్లో మహిళా రూమ్ అని చెప్పేదో సపరేట్గా 2 కుర్చీలు, ఇరిగిన కుర్చీలు, చీకిపోయిన బల్ల ఉంటుంది తప్పిస్తే ప్రాపర్గా ఉండదు. ఇలాంటి సదుపాయాలు మెరుగు చేయగలిగితే ప్రాక్టీస్ అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. రైట్. మీ ప్రణాళిక ముఖ్యంగా అసలు ఖచ్చితంగా ఇది రెస్పాన్సిబిలిటీగా మాట్లాడగలిగితే బార్ అసోసియేషన్ అండ్ బార్ కౌన్సిల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది ముఖ్యంగా. దీంట్లో ప్రభుత్వం కొంత గ్రాంట్ రూపంలో లోకల్ ఎవరైనా లీడర్స్, లేదంటే ఏదైనా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా లోకల్గా కొంత సేకరించి బార్ కౌన్సిల్తో కొంత సపోర్ట్ తీసుకొని, ఇది మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక 100 రోజుల్లోపు ఇటువైపు ముఖ్యంగా ఈ సమస్యని మనం అడ్రస్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. అది కూడా చాలా ఆనందదాయకమైన విషయం కూడా ఇది, ఈ సదుపాయాలను మెరుగు చేయడం అనేది. దీనివైపు దృష్టి పెడదామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి ఏదైతే ఆలస్యం జరుగుతుందో, దీని నివారణకు మీరు ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? సంక్షేమ నిధి ఆలస్యం అవడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఫర్ ఏ డిస్కషన్,
ఇక్కడ ఉన్నింది సంక్షేమ నిధి వచ్చేది ఎప్పుడనంటే అడ్వకేట్ చనిపోయిన తర్వాత. ఇది మీరు గమనించండి. ఓకే. సంక్షేమ నిధి ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయనకి పిఎఫ్ రూపంలో, గ్రాట్యుటీ రూపంలో అతను బతికే ఉంటాడు. రిటైర్డ్ అయిన నెలలోనో 2 నెలల్లోనో సెటిల్ అవుతుంది. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది అడ్వకేటు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేది ఇలా రాసిబడి ఉంది యాక్ట్లో, అడ్వకేట్స్ యాక్ట్లో. చనిపోయిన తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ అవుతుంది కానీ అడ్వకేట్ వెల్ఫేర్ కాదు కదా. లేట్ అవడానికి కారణం ఏంటంటే చనిపోయిన అడ్వకేటు ఎలాగో ఫాలోఅప్ చేయలేడు, ఫ్యామిలీకి ఎక్కడ ఫాలోఅప్ చేయాలో తెలియదు. ఇది సమస్య. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే మంచిగా దీంట్లో ఇక్కడ చిన్నగా ఆలోచన చేయాలి. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది అడ్వకేటు నాకు ఇక నుంచి ప్రాక్టీస్ అవసరం లేదు, నేను ఇంకా చేయలేకపోతున్నాను, లేదు దీనికి క్రైటీరియా 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండి అలాగే ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అటైన్ అయిపోయాడు, నేను వద్దు అనుకున్న క్రమంలో ఆయన గారికి ఆ వెల్ఫేర్ ఫండ్ అనేది అందితే అప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ అవుతుంది. ఆయన డబ్బు కోసం ఆయన కోర్టుకి వెళ్ళి పోరాడగల రోజు వెళ్ళిన ప్రదేశం కాబట్టి. ఫ్యామిలీ డెత్ తర్వాత కాదు, బతికి ఉండంగానే ఒకవేళ అడ్వకేటు నేను వకాలత్ ఇక నుంచి ఫైల్ చేయను అన్నప్పుడు ఈ డబ్బుని తీసుకొని పిల్లోడి ఉద్యోగానికో, వ్యాపారానికో, లేదంటే చదువుకో, లేదంటే మ్యారేజ్కో, ఆడపిల్లల మ్యారేజ్కో ఉపయోగించుకుంటే అది ఉపయోగకరం అవుతుంది, అది వెల్ఫేర్ అవుతుంది. నిజమైన వెల్ఫేర్ అనేది అది. ఆలస్యం అవడానికి కారణం ఇది. రైట్. అదేవిధంగా న్యాయవాదుల కోసం ఆరోగ్య బీమా అమలు చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆరోగ్య బీమా ఇది జటిలమైన సమస్య, ఎప్పటికీ తగ్గడానికి అవకాశం ఉంది. చాలా ఈజీ థింగ్. ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే బార్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళతోటి ప్రీమియం బార్గెయిన్ చేసే క్రమంలో వాళ్ళు వసతులు తగ్గించి ప్రీమియం తగ్గించే క్రమంలో వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సదుపాయాలు తగ్గించడం అంటే రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉందో మెడికల్ రూపంలో తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ నేను రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉంటాను. ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, అలాగే కిందకు వచ్చేద్దాం ఒక కండక్టరు 10th క్లాస్ చదువుకొని ఉన్నారు ఆయన. నేను ఆయన డిస్క్రిమినేట్ చేయడం నా ఉద్దేశమే కాదు. 10th క్లాస్ చదువుకొని కండక్టర్ ఉద్యోగానికి వస్తారు. మేము అడ్వకేట్లుగా 39,454 మంది ఉన్నాం స్టేట్లో మొత్తం. ఒక కండక్టర్ ఆర్టీసీ ఎంప్లాయీలో ఉన్న ఒక కండక్టర్ ఉన్న నంబర్ కంటే చాలా తక్కువ. మేము డబుల్ గ్రాడ్యుయేట్స్, అలాగే కోర్ట్ ఆఫీసర్స్, ఇంటలెక్చువల్ సమాజానికి, కానీ మాకు సదుపాయం లేదు. దీనికి ప్రభుత్వం అనేది అవకాశం ఉంది తీసుకోవడానికి. ప్రభుత్వం అనేది 39,454 మందికి ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఫెసిలిటీ వచ్చిందో అడ్వకేట్కి కూడా అలాగా వచ్చేటట్టుగా కృషి చేయాలి. ఎలాగా ఈ మాట మాట్లాడినప్పుడు అవునండి ఆర్టీసీ ఎంప్లాయీ దగ్గర నెల కట్ చేసుకుంటారు డబ్బులు 250 రూపాయలు 350 రూపాయలు. అరే మా వెల్ఫేర్ 20 రూపాయల నుంచి 250 రూపాయలు చేసాం మేము మొన్న. ఏ చిన్న అడ్వకేట్ అయినా నెలకు 2 వకాలతులు వేస్తారు, 250 రూపాయలు వేస్తారు. ఒకటి మీకు ఒకటి మాకు, తప్పే ఉంది. ఒకటి బార్ కౌన్సిల్ తీసుకోండి, ఒకటి మా కోసం ఉపయోగించండి. చాలా చిన్న విషయం కదా. చేస్తే మేము కూడా వెళ్ళి మంచి కేర్ హాస్పిటల్లోనో, కిమ్స్లోనో, నిమ్స్లోనో ఎక్కడో చోట మేము కూడా క్యాష్లెస్గా ఫెసిలిటీ అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మమ్మల్ని దీని నుంచి దూరం చేస్తున్నారు? మెడికల్ ఫెసిలిటీని ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాగా ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు వెచ్చించే ట్రీట్మెంట్కి ఇబ్బంది పడ్డప్పుడు అడ్వకేటు 95% అడ్వకేట్లు ఈ పరిస్థితిలో లేరు. ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, అంత దారుణమైన పరిస్థితుల్లో అడ్వకేట్లు ఉన్నారు. ఒక 5% మాత్రమే దే క్యాన్ అవైల్. ఈ పరిస్థితి నుంచి బయట తేవడానికి వెరీ ఈజీ. వీ విల్ నెగోషియేట్. బార్ కౌన్సిల్లో ఉన్న తర్వాత మన బార్ కౌన్సిల్ మెంబర్ని కలుపుకొని ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్ని కలుపుకొని ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయగలదు. బార్ కౌన్సిల్ ఒకటే చేస్తుందంటే కుదరదు ఎప్పటికి కూడా. ఇది ప్రధానమైన సమస్య. దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తొందరగా కూడా ఎదుర్కోవాలి. రైట్. అదేవిధంగా ఇస్మాయిల్ గారు, ఈ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అవునండి. మరి దీనికోసం మీరు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఏమన్నా అమలు చేసేందుకు పోరాటం చేస్తారా? ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది.
కొన్ని రాయలసీమ జిల్లాలో అయితే పేరు కరెక్ట్ కాదు మాట్లాడడము, అడ్వకేట్ అటువైపు కేసు గెలిస్తే చంపిన సందర్భాలు ఉన్నాయి, చంపేసిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మా కేసు ఓడగొడతావా అంటే నీ వల్ల ఓడిపోయాము, ఓడిపోయా, నువ్వు లేకపోతే గెలిచేవాళ్ళం, నువ్వు కృషి చేసి గెలిపించావని ఇన్ని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పైన దాడి చేసినప్పుడు పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళకి రక్షణ ఉంది, కేసు పెడితే ఇది ఉంది, అడ్వకేట్కి దిక్కు లేదు, దివాణం లేదు. ఖచ్చితంగా అడ్వకేట్ యాక్ట్ అనేది మా అడ్వకేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారు. పాలసీ పరంగా మాత్రం మేము బార్ కౌన్సిల్లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి పోరాడడం జరుగుతుంది, పోరాడాల్సిందే ఇది. ఓకే రైట్. ఇంకొక విషయం, ఈ కోర్ట్స్లో ఈ లైబ్రరీస్ కానీ అదేవిధంగా ఈ కోర్ట్ ఫెసిలిటీస్ దీనిపై మీ కార్యాచరణ అంటే అండి, ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఇంకటి ప్రీవియస్ జడ్జిమెంట్స్ సుప్రీం కోర్ట్స్ కానీ రెస్పెక్టివ్ హైకోర్ట్స్కి కానీ ఇవన్నీ ఏంటంటే అంతకుముందు పుస్తక రూపంలో ఉండేది. జడ్జిమెంట్స్ అనేది తెప్పించుకోవడం, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ డెవలప్ అయిన తర్వాత ఆన్లైన్లో కొన్ని రావడము, అలాగే వ్యాపార విధంగా కొన్ని వ్యవస్థలు సంస్థలు ఏం చేసాయంటే ఈ జడ్జిమెంట్స్ని పబ్లిష్ చేస్తూ వాళ్ళు రైట్స్ తీసుకున్నాయి. కొన్ని ఫ్రీగా బయటకు వస్తాయి, కొన్ని పెయిడ్గా వస్తాయి. ఒక జూనియర్ అడ్వకేటో లేదంటే ఒక తక్కువ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్ గారు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నంబరు 15,000 20,000 కూడా ఉంది సంవత్సరానికి. దేనికి? లైబ్రరీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదే లైబ్రరీలో సబ్స్క్రిప్షన్. లైబ్రరీ అనే కంటే పోనీ ఆ యాప్ అనండి, ఆ వెబ్సైట్ అనండి, ఆ జడ్జిమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పూర్తి జడ్జిమెంట్. ఇప్పుడు బయట మనకు పేపర్లో వచ్చింది ఏంటంటే ఓన్లీ ఫేస్, దీన్నే డిజిటల్ లైబ్రరీస్ అంటారా అనుకుంటారు, అనవచ్చు ఒక రకంగా. ఇవి ఏంటి అనేది సబ్స్క్రిప్షన్ రూపంలో మిగిలిపోయింది. ఇవన్నీ ఏం జరగాలనంటే రెస్పెక్టివ్ బార్ అసోసియేషన్స్ వాళ్ళకి ఇవి బార్ కౌన్సిల్ ప్రోత్సాహంతో ఇది డిజిటల్ లైబ్రరీస్ అనేది ఏర్పాటు చేస్తూ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యాప్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఫ్రీగా అవైల్ చేసి పెట్టాలి. ఇది డిజిటల్ లైబ్రరీకి అర్థం. ఓకే, ఏదో పెట్టగానే నాకు 4 కంప్యూటర్లు పెట్టి 4 కలెక్షన్ ఇచ్చినంత మాత్రం డిజిటల్ లైబ్రరీ కాదు. మెయిన్గా అడ్వకేట్స్కి ఉపయోగపడేది జడ్జిమెంట్స్, వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి బుక్స్, ఇవన్నిటికీ సబ్స్క్రిప్షన్స్తో పాటు అవైల్ అయ్యి ఉంటే ఆ జడ్జిమెంట్స్ ఎమ్మటే జడ్జి గారు ఏదో అడిగారు, ఒక్క అరగంటలో మళ్ళీ అపీర్ అవుతామండి అని చెప్పి పాస్వర్డ్ తీసుకుంటారు, గవాన్ని తీసుకెళ్ళి జడ్జిమెంట్ తీసుకొచ్చుకొని అదిగోండి అని చెప్పడానికి అవకాశం వస్తుంది. ఆఫీస్కి వెళ్లకుండా అందుబాటులో అవకాశం ఉండాలనేది ఈ డిజిటల్ లైబ్రరీ యొక్క పరిభాష నా దృష్టిలో. ఇవన్నీ అవైల్ చేసుకోగలిగితే జడ్జిమెంట్స్ వైపు తీసుకొచ్చి గబాల్లా ప్రొడ్యూస్ చేయడము, తద్వారా జడ్జిమెంట్స్ తొందరగా రావడము, ఖాళీ ఉన్న సమయం వేస్ట్ చేసుకోకుండా ఆ రిఫర్ చేసుకోవడం అనేది సిస్టమ్. ఎంతసేపు మనం మొబైల్ చూడలేము, ల్యాప్టాప్ అనేది బ్యాటరీ ఛార్జింగ్ ఉండదు, సిస్టమ్ అనేది ఆఫీసులో ఉంటుంది. ఇక్కడ రెస్పెక్టివ్ బార్స్లో అవైలబుల్ ఉంటే ఈ డిజిటల్ లైబ్రరీ అనేది సరిగ్గా ఉపయోగపడుతుంది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అద్భుతమైన ఆలోచన ఇది ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హ్యాబిటేట్ అయ్యారు ఈ సైట్స్కి, ఈ వెబ్సైట్స్కి. ఖచ్చితంగా ఇది ఉంటే చక్కగా ఉపయోగపడుతుంది, ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అంశమే. రైట్. ఈ కోర్ట్స్ అండి, ఈ కోర్ట్స్ అనేది ఒక యాప్. రైట్. మీరు మీ వాయిదా అనేది ఎప్పుడు ఉందనేది అడ్వకేట్స్ ఎలాగో వాడుతూనే ఉంటాం. ఇప్పుడు విరివిగా ఏంటంటే క్లయింట్స్ కూడా చేరువలో వెళ్తుంది. ఇది క్లయింట్స్ చేరువుకి తీసుకెళ్ళడం అనేది అడ్వకేట్స్ పూర్తిగా యూస్ చేసుకోవడం అనేది ఇది ఒక యాప్ మాత్రమే. అది కోర్టు అడ్మినిస్ట్రేషన్ కల్పిస్తుంది. మీ వాయిదా ఎప్పుడు అనేది మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, మీరు మొబైల్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్ట్స్ అనేది అందితే ఎప్పుడు వాయిదా ఉందని తెలుస్తుంది. అడ్వకేట్ గారు ప్రతిసారి ఫోన్ చేసి చెప్పలేదు అనే కంప్లైంట్ ఒకటి ఉంటుంది. కేసు నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఆటోమేటిక్గా తెలుసుకొని ఆ టైంకి వచ్చేస్తారనడానికి ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్రిడ్జ్ లాంటిది. ఈ కోర్ట్ యాప్, ఇది యాప్ అంతే. ఓకే, చాలా మందికి అంటే సామాన్యులకు తెలియని విషయం అంటే ఈ కోర్ట్ అంటే ఆ మొబైల్లో అదే ఏమన్నా డిజిటల్గా ఏమన్నా జడ్జిమెంట్స్ వస్తాయా, డిజిటల్గా ఏమన్నా అలా కాదు. రైట్. ఇంకొక విషయము ఇస్మాయిల్ గారు, ముఖ్యంగా న్యాయవాదుల కోసం ఈ హౌసింగ్ ప్రత్యేక ఇళ్ల స్థలాలు కానీ హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చేందుకు ప్రొవైడ్ చేసేందుకు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ప్రతిసారి అడ్వకేట్ డిస్క్రిమినేషన్ని మనము అడ్రస్ చేసుకోవాల్సి వస్తుంది.
జర్నలిస్టు అనగానే వాళ్ళకు ఒక కాలనీ ఇస్తున్నారు, అవును. ఎన్జిఓస్ అనగానే వాళ్ళకు ఒక కాలనీ ఇస్తున్నారు, ఇంకొకళ్ళు అంటే ఇంకొక కాలనీ ఇస్తున్నారు. అడ్వకేట్ అనే అతను డబల్ గ్రాడ్యుయేట్, ఒక ప్రొఫెషన్, ఒక నోబుల్ ప్రొఫెషన్ని మోస్తూ చక్కగా సమాజానికి న్యాయాన్ని అందజేస్తూ ఆయన వరకు ఆయన చేసుకుంటూ కోర్ట్ ఆఫీసర్గా మాట్లాడబడే ఈ అడ్వకేట్కి చాలా సందర్భాల్లో చాలా పోరాటాలు జరిగినాయి. అడ్వకేట్కి కూడా మినిమం హౌసింగ్ అనేది ఉంటే ఆయనకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది సమాజంలో అనేదానికి ఈ విషయంగా హైకోర్టులో కూడా పోరాటం జరుగుతుంది. అలాగే చాలా బార్స్లో కూడా చాలామంది హౌసింగ్ కావాలని అంటున్నారు. పాలసీ మ్యాటర్లో నేనేమైనా రెగ్యులేట్ చేయగలం, ఒక్కడిగా నేనేమి చేయలేను. అందరినీ కలుపుకొని, మిగతా 24 మందిని కలుపుకొని ఒక మాట అనుకొని ఒక రెజల్యూషన్ పెట్టుకొని ఈ వైపుగా పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కోర్టు దగ్గరలో హౌసింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి, ఎందుకనంటే రాజ్యాంగం కూడా ఇచ్చే హక్కు హౌసింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన అంశము. అది ఫండమెంటల్ రైట్ నుంచి మారి వెనక్కి వెళ్ళడం జరిగింది. అదొక మంచి అనేకంటే దురదృష్టకరమైన ఇది. హౌసింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సింది, దాని గురించి ఖచ్చితంగా పోరాటం చేస్తాము. రైట్. అదేవిధంగా ఈ సీనియర్ న్యాయవాదుల కోసం ఈ పెన్షన్ విధానాన్ని అమలు చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా మీరు చూసినట్టయితే జార్ఖండ్ గవర్నమెంట్ అనేది అడ్వకేట్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, అంటే ఒక 60 ఏజ్ దాటిన తర్వాత 15,000 రూపాయల నెలకి వాళ్ళకి పెన్షన్ అవైల్ అవ్వాలనేది చిన్న రాష్ట్రమైన మంచి నిర్ణయం తీసుకుంది జార్ఖండ్ రాష్ట్రం. ఇది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి ఇంప్లిమెంట్ కాగలిగితే ప్రాక్టీస్కి అవకాశం లేని వాళ్ళు రిటైర్ అవుతారు, వాళ్ళ పని 15,000 రూపాయలు ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే చేయలేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇండియాలో మాత్రం జార్ఖండ్ అనేది మొట్టమొదటి రాష్ట్రం. రీసెంట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపు వచ్చిన జడ్జిమెంట్ ఇది ఖచ్చితంగా స్వాగతానికి ఆమోదయోగ్యమైన అంశము. ఖచ్చితంగా పెన్షన్ విధానం అనేది ప్రతి బార్లో ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ అవ్వాలనేది నా కోరిక. రైట్. ఇస్మాయిల్ గారు, ఈ బార్ కౌన్సిల్ నిధుల యొక్క వినియోగం మరియు నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్వకేటు మదిలో ఉన్న మాటే ఇది. అలాగని చెప్పి బార్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి సంవత్సరము జరిగిన అకౌంట్స్ ఏదైతే ఉన్నిందో అది ఖచ్చితంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అడ్వకేట్కి బార్ కౌన్సిల్ యొక్క అకౌంటబిలిటీ అండి చేరడానికి అవకాశం లేకుండా ఉంది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి ఖచ్చితంగా ఆయన దగ్గరికి జరిగిన అకౌంట్స్ ఏంటి, వచ్చిన రెవెన్యూ ఏంటి, ఇవన్నీ చేరుతుంది. కానీ ప్రతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్కి కమ్యూనికేట్ చేయడానికి అనేది మెకానిజం లేదు. అలాగే బాధ్యత బార్ కౌన్సిల్కి లేదా అంటే ఉంది. బార్ కౌన్సిల్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో, పోనీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, పోనీ అకౌంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆన్లైన్ అయిపోయింది. ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు అందరికీ. ఒక క్లిక్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోకి వెళ్తుంది. ఉన్నది ఎంత 39,000 మంది, ప్రతి ఒక్కళ్ళకి వెళ్తుంది. వెబ్సైట్లో పెట్టేసేయండి, ఎవరికి కోరిక ఉన్నోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇది పెట్టట్లేదు. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయంగా ఈ అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళ నోటి ఎక్కడ ఉంది అంటే వెబ్సైట్లో ఉంది, ఎక్కడ ఉంది మీ ఈమెయిల్లో ఉంది. ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో, ఈ రొట్ట పద్ధతి ఏదైతే పాతది ఏదో ఉందో, ఇక్కడి నుంచి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి పంపించడం, మీరు తెలియజేయండి అనడం, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. జరగాల్సింది ఏంటంటే వెబ్సైట్లో పెట్టవచ్చు అకౌంట్ ఏంటనేది. లేదు అకౌంట్లో పెడితే పబ్లిక్ కూడా యాక్సెస్ చేస్తుంది అని చెప్పి ఆలోచన ఉంది. వై టు డిస్క్లోజ్ ది అకౌంట్ ఆఫ్ బార్ కౌన్సిల్ టు ది జనరల్ పబ్లిక్ అనేది నా ఉండింది అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు మెయిల్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. వాట్సాప్ పెట్టండి. 40,000 మందికి వాట్సాప్ పెట్టడం పెద్ద పనేం కాదు. వాట్సాప్ పెట్టచ్చు, మెసేజ్ పెట్టచ్చు. మీరు పెడితే సరిపోతుంది కదా. ఇంతవరకు యాక్సెసిబిలిటీ ఇవ్వగలిగితే అకౌంటబిలిటీ ఖచ్చితంగా అవుతుంది. అది పారదర్శక వస్తుంది ఆటోమేటిక్గా. లేదు ఏదైనా ఇబ్బందికరమైన ఉంది, దేనికి ఇంత అమౌంట్ ఎందుకు స్పెండ్ చేయాల్సి వచ్చింది, క్వశ్చన్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు అడ్వకేట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అకౌంటబిలిటీ మాత్రం ఖచ్చితంగా పెంచాలి. ఇది ఖచ్చితంగా ఫ్లా ఉంది, లకునా మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్. ఇస్మాయిల్ గారు, గెలిచిన 100 రోజుల్లో మీరు చేసే పనులు ఏంటి చెప్పండి? ఖచ్చితంగా ఫస్ట్ నాకు ఈ పూటకి కూడా ఉన్న ఆలోచన ఏంటంటే
మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా అడ్వకేట్కి ఇమీడియట్గా అందాలి. 3 నెలలు కూడా దూరమే. 3 రోజుల్లో ఏదైనా అడ్వకేట్కి జరిగితే అది కూడా ప్రాణమే కదా. ఖచ్చితంగా అడ్వకేట్కి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాష్లెస్గా ఏ పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన మాట. 2, జూనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు మీరు నమ్మరు, ర్యాపిడో నడిపే జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్, కోకొల్లల ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరికి వెళ్ళి, ఇక్కడైతే ఎవరైనా గుర్తుపడతారని 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాత్రి 7 గంటల నుంచి 12:30, 1 గంట వరకు ర్యాపిడో చేసేవాళ్ళు ఉన్నారు. స్విగ్గీలో పనిచేసే అడ్వకేట్లు కూడా ఉన్నారు. చాలా అమానుషమైన పరిస్థితి. ఇది చాలా తప్పు. ఇది దీనికి కారణం ఏంటంటే సరైన ప్రోత్సాహకం. ఒక 10,000 రూపాయలు నెలవారీ అందితే, 5,000 అంటారు, 5,000 కాదు 10,000 రూపాయలు మినిమం అందాలి. 10,000 లేనిది ఇవాళ బండిలో డీజిల్ కూడా కుదరదు, పెట్రోల్ కూడా కుదరని పరిస్థితి ఉంది. అలాగా ఇది 10,000 రూపాయలు ముఖ్యంగా అందాలి. మూడోది అయితే ఈ వాష్రూమ్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ అమౌంట్ సెటిల్ అవుతుందా, 4 రోజులకు అవుతుందా, నెల రోజులకు అవుతుందా, 40 రోజులకు అవుతుందా, అది ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అంశం. నా వ్యూ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి నేను అనుకోవట్లేదు. 1, మెడికల్ ఇన్సూరెన్స్. 2, జూనియర్ వైపు స్టైఫండ్. 3, మౌలిక సదుపాయాలు అనేది జరగాల్సిందే. క్లీన్లీనెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫ్లరిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది అందరూ నమ్మే విషయమే. ఉండందే అది. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి నేను చేసే ప్రయత్నం మాత్రం ఈ 3 విషయాలు. ఎవరికి ఇబ్బంది లేనిది ఇది. ఎవరు అడ్డు చెప్పండి, ఎవరికి ఇబ్బంది ఉండండి. బార్ అసోసియేషన్, ఒకసారి బార్ కౌన్సిల్ చైర్మన్ గారిని కూడా ఈజీగా కన్విన్స్ చేసుకునే అంశం ఇది. ఈ 3 అంశాల మీద ఖచ్చితంగా గెలిచిన 100 రోజుల్లో దృష్టి పెట్టాల్సిందే. ఇది అందరూ పెట్టాల్సింది. రైట్. ముఖ్యంగా ఇస్మాయిల్ గారు, ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. అయితే 2004లో నాకు తెలిసి 2004లో అనుకుంటాను ద లాస్ట్ పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్, హూ వాజ్ వన్, అంతేనా? లాస్ట్ పర్సన్ ఒక మైనారిటీ వ్యక్తి నౌషద్ అలీ గారు. తిరిగి 2026లో ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి మీరు వెళ్తున్నారు. అంటే ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏమంటారు? అంటే నేను చెప్పబోయే ముందు ఒక్క అంశం మాట్లాడుకోవాలి. ప్రతిదానికి తప్పులు జరిగి ఉంటాయి. ముందు తప్పు ఎలా జరిగింది, ఈ 3 సార్లు ఎలక్షన్లు, 3 ఎలక్షన్లు గెలవకపోవడానికి కారణం ఏంటి అనేది ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్న మైనారిటీగా లేదంటే ముస్లిం అడ్వకేట్గా. ఇందాక మీరు అన్నట్టు నౌషద్ అలీ గారు గెలవడానికి 2004లో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రము, అలాగే హైదరాబాద్లో ప్రామినెంట్ నెంబర్ ఉండడం వల్ల ఆయన గెలుపుకి మంచి అవకాశం వచ్చింది. అలాగే కర్నూలు నుంచి మంచి ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత పరిస్థితులు అనుగుణంగా లేకుండా పోయినాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నా మైనారిటీ కమ్యూనిటీ సంబంధించి దీనికి కారణం ఎలాగా? చాలా సందర్భాల్లో చాలా సీనియర్లు గత 3 సార్లు పోటీ చేయడం జరిగింది. అలాగే బిలో 100 నెంబర్ అడ్వకేట్స్ యొక్క బిలో 100 నెంబర్ 700 కావాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఓట్. ఇది ప్రెసిడెన్షియల్ ఫామ్ ఎలక్షన్, తెలియాలి అందరికీ. ఈ ప్రెసిడెన్షియల్లో 700 కట్ ఆఫ్ రావాల్సిన సందర్భంలో 100 ఓట్లతోటే ఆగిపోయిన పరిస్థితి. ఇది మీరు నమ్మండి. దీనికి గల కారణం ఫస్ట్ కాజ్ అనాలిసిస్ అనేది మనం చేసుకోకపోతే కరెక్టివ్ యాక్షన్ ఎప్పటికీ రాదు. దీనికి కారణం ఇప్పుడు సందర్భంలో మాట్లాడుకుంటే 39,454 మంది అడ్వకేట్లు ఉన్నాం మనం పూర్తి రాష్ట్రంలో. దాంట్లో 2,251 2251 ముస్లిం అడ్వకేట్స్ ఉన్నారు. దీంట్లో గత 3-4 సార్ల నుంచి చూసుకోగలిగితే 45 to 50% ఓటింగ్ మాత్రమే జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1200 ఎక్కువ వేసుకున్న అయినా కానీ 50% కంటే 58% వేసుకుంటే 1200 ఓట్లు మాత్రమే క్యాస్ట్ అవుతాయి. 39,454 అడ్వకేట్స్ స్టేట్ మొత్తంలో ఉన్న దాంట్లో
ఈసారి పర్సెప్షన్ 30,000 అబోవ్ ఓట్స్ క్యాస్ట్ అవుతాయి. ఎందుకంటే రీసెంట్గానే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అందడం జరిగింది అందరికి అడ్వకేట్లకి. అలాగే కొత్తగా ఉన్న అడ్వకేట్లకి ఓటు రావడానికి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఓటింగ్ ఉందన్న అవగాహన ఉంది. సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోవడం, అందుబాటులో రావడంతో 30,000 ఓట్లు కానీ క్యాస్ట్ అయితే, పైన క్యాస్ట్ అయినా 30,000 అయినా 1,300 అనేది ఓటు కట్ ఆఫ్ ఉంటుంది. మనం పోలయ్యే ఓట్లు 1,200. ఇక్కడ నేను మీకు ముందుగా క్షమాపణ చెప్తున్నాను, అపాలజైజ్ కూడా చేస్తున్నాను. ఈ మాట చెప్పే ముందు ఏమీ అనుకోబాకండి. దీంట్లో 1,200 మందిలో అబౌవ్ 50% లేదంటే 50%, మినిమం 50% రెస్పెక్టివ్ బార్స్లో, అంటే ఒక బారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు బార్లో ఒక ఎక్స్ ప్రెసిడెంట్ కానీ ఒక ప్రామినెంట్ ఎవరైనా ఉంటే పర్సన్ అడ్వకేటు, ఆయన కంటెస్ట్ చేస్తుంటే ఆయన వైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొంత ప్రాబల్యం ఉన్న క్యాస్ట్ వైపు కొంతమంది అడ్వకేట్స్, నేను ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ప్రామినెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైపు ట్రావెల్ అయ్యే పరిస్థితి కొంతమంది ఉన్నారు. అది 1-2 ప్రామినెంట్ క్యాస్ట్, అది అందరికీ తెలుసు. అలాగే చిన్న బార్, అంటే ఒక 25-50 మంది ఉన్న బారు, ఎవరైనా కంటెస్ట్ చేసే క్యాండిడేట్ వచ్చి నేను మీ బార్కి ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తానంటే బిల్ మొత్తాగా మనం వాడే భాష గుత్తగా ఈ 25 మంది తీసుకెళ్ళి వాళ్ళకి వేసే పరిస్థితి ఉంది. అలాగే సొంత ఊరు, సొంత ప్రాంతము అనే పరిభాషలో మాట్లాడుకుంటూ 50% ఓటింగ్, 1,200లో 50% ఓటింగు వెళ్ళిపోతాయి. మిగిలింది 600 మంది ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూనిటీ. అది ఏ కమ్యూనిటీ అయినా కానీ, అది ఎస్సీ కమ్యూనిటీగా, ఎస్టీ కమ్యూనిటీయా, ఇంకో కమ్యూనిటీయా, 50% ఓటింగ్ మిగులుతుంది. కానీ మనకు కావాల్సింది 1,300 మంది. 1,300 ఫస్ట్ ఓట్లు కావాలి. ఈ 600లో కూడా నిజాం గారు కంటెస్ట్ చేస్తారు, ఇస్మాయిల్ గారు కంటెస్ట్ చేస్తారు, ఇంకో నవాబ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. తలా 300, 200, 150 వస్తాయి. కావాల్సింది మనకి 1,300. దీనికి మీకు మా భాషలో ప్రెసిడెంట్ అంటే పాత జరిగిన నంబర్ 99, 62, 40, నౌషద్ అలీ గారి తర్వాత వచ్చిన నంబర్స్ ఇవన్నీ అందరికీ రాకపోవడానికి కారణం ఇవి. అంటే ఇక్కడ మన అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే సెక్యులర్ ఓటు, ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీ ఓటు. మీరు ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎలక్షన్ చూసుకోండి, సెక్యులర్ ఓటు అడిగినప్పుడు మాత్రమే గెలుపుకి సాధ్యము. కమ్యూనిటీ ఓటుతో ఎప్పుడు ఏ ఓటు గెలవలేరు. ఇది 10 సార్లు కంటెస్ట్ చేసినా ఇదే జరుగుతుంది. బీయింగ్ ఏ రీసెర్చ్ స్టూడెంట్, నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో ఉన్నాను కాబట్టి రీసెర్చ్ స్టూడెంట్, అసలు ఫస్ట్ నేను కాజ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు తెలిసిన మాటలు ఇవి. అది మీకు దీని ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకోకుండా ఉంటామో ఎప్పటికీ కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్ గెలవము. అలాగే ఎలక్షన్ క్రైటీరియా పద్ధతిలో ఎలక్షన్ జరిగే పరిభాషలో ప్రాపర్గా కంటెస్ట్ చేయడం జరగట్లేదు. మిగతా వాళ్ళు ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మనం క్రికెట్ ఆడేటప్పుడు వీ షుడ్ ఫాలో ది రూల్స్ ఆఫ్ క్రికెట్. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఫుట్బాల్, వాలీబాల్ రూల్స్. ఎవరైతే ఏ పరిభాషలో వెళ్తున్నారో ఆ పరిభాషలో వెళ్తేనే మనం గెలుస్తాము. అలాగే ప్రతి బారు తిరగడము, ప్రతి ఒక్కళ్ళని కలవడం, ప్రతి ఒక్కళ్ళని కలపడము, సెక్యులర్ ఓట్. మనం అడ్వకేట్గా సెక్యులర్గానే ఉన్నాము, మన కాన్స్టిట్యూషన్ సెక్యులారిటీని మనం ఫాలో అవుతున్నాము. ప్రతి సెక్యులర్ ఓట్, ఈవెన్ బ్రాహ్మణ్, ఈవెన్ చౌదరి, ఈవెన్ రెడ్డి, ఈవెన్ ఎస్సీ, ఈవెన్ ఎస్టీ ఓట్, మనము 1000 ఓట్లు తేడాలో ఉన్నాం. మనకు ఉన్నాయి 300 ఓట్లు మాత్రమే. ఇది ఎవరు వెయ్యాలి? మనం డివైడ్ అయ్యి అడిగితే ఇవి రావు. మనం అందరినీ అడగాల్సిన, ఇక్కడ కరెక్ట్ చేసుకోదగ్గది ఏంటంటే
మీకు ప్రతి ఒక్కళ్ళకి మీతో పాటు చదువుకున్న సెక్యులర్ ఫ్రెండ్ ఉంటాడు, మీతో ప్రాక్టీస్ చేసే సెక్యులర్ అడ్వకేట్ ఉన్నాడు, మీ దగ్గర లాభం పొందిన సెక్యులర్ అడ్వకేట్ ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళని కలపాలి, ఏకం చేస్తేనే ఈ ఎలక్షన్ గెలిస్తేనే లోనకెళ్ళి మనం దేనైనా మాట్లాడవచ్చు. బయట నుంచొని అరుచుకున్నంత మాత్రాన మనం గెలవము. ఇక్కడ నేను ఈ మాట అర్థం చేసుకొని ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క సెక్యులర్ మనిషిని నేను ఓటు అడగడం మొదలుపెట్టినప్పుడు నాకు రకరకాల రంగులు ఆపాదించారు. నాకు ఎల్లో కలర్ ఉందన్నారు, నాకు ఆరెంజ్ కలర్ ఉందన్నారు, అర్థం చేసుకోగలరు మా అడ్వకేట్లు. నాకు బ్లూ కలర్ ఉందన్నారు, నాకు ఇంకో రెడ్ కలర్ ఉందని కూడా అన్నారు. ఈ పరంగా మనం నడుస్తూ ఉంటే మనం ఎప్పుడు గెలుస్తాం? 25 మందిలో 22 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు కూడా మనం కూర్చోబెట్టుకోలేకపోయాం. మన వాయిస్ లేదు, మన అపీరియన్స్ లేదు. అసలు మన ప్యాలెస్లో వెళ్లకుండా ప్యాలెస్ ఫెసిలిటీస్ కావాలంటే ఎలా కుదురుతుంది? మీరు అందరూ ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఆలోచన చేయండి. 39,454 అడ్వకేట్లో మనం ఉన్నింది 2,251 మంది. 50% ఓటింగ్ మాత్రమే క్యాస్ట్ అవుతుంది 4 సార్లు నుంచి, అంతకంటే పెరగదు. ఇంకొక 5% ఎక్కువ వేసుకున్నాం మనం. ఈ పరిభాషలో ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూనిటీ మనకు వచ్చేది 300 ఓట్లు మాత్రమే. 1000 ఓట్లు మనం కట్ ఆఫ్, 1000 ఓట్లకి మనం రావాలంటే 1000 సెక్యులర్ ఓటు. సెక్యులర్ ఓటు ఎక్కడ ఉంది? మీ కుడి వైపు ఉంది, మీ ఎడం వైపు ఉంది. ఈ అన్నిట్లో ప్రతి ఒక్కొక్కళ్ళు 5 ఓట్లు, 10 ఓట్లు కన్సాలిడేట్ చేయబోతే అపాన్ యువర్ కెపాసిటీ ఎలక్షన్ మనం గెలవము. ఇది షూర్. నన్ను రంగు ఆపాదించినంత మాత్రాన నేను రంగులోకి కలిసిపోను, లేదంటే రంగు లేనంత మాత్రాన నేను రంగు నా పైన రాదు. దయచేసి మీరు గమనించాల్సిన విషయం, ఎలక్షన్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పార్టీ, ఒక కమ్యూనిటీ నన్ను గౌరవించి మీకు ఓట్లు వేయిస్తామని చెప్పినప్పుడు అది మన గొప్పతనం అవుతుంది, కానీ మన చిన్నతనం ఖచ్చితంగా కాదు. మనం కాన్స్టిట్యూషన్ని కాపాడడానికి బయలుదేరిన వాళ్ళం. మన దగ్గర ఉన్న రికార్డులు 90% రికార్డులు సెక్యులర్ రికార్డులు మాత్రమే ఉంటాయి, 10% కమ్యూనిటీ రికార్డ్స్ ఉంటాయి. మనం ఇలా వేరు చేసి అడ్వకేట్లు ఖచ్చితంగా చూడకూడదు. అలాగే ప్రతి ఒక్క వేరే సమాజానికి అయినా కానీ ఎవరికైనా చెప్పేది అంటే, నేను సెక్యులర్ భావజాలంతో ఉన్నాను, కమ్యూనిటీ భావజాలంతో నేను లేను. ఏ సేవ చేసినా అడ్వకేటు సెక్యులర్గా ఉండి అడ్వకేట్ ఫెటర్నిటీకి మాత్రమే నేను సేవ చేసే ఉద్దేశంలో వచ్చాను. ఎందుకంటే దీనికి మీరు శాంక్టిటీ కూడా, నేను ఐ హ్యావ్ స్టడీడ్ LLM లేబర్ లాస్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్. ఏంటి మీరు అసలు ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు, అనుమానం ఖచ్చితంగా అవసరం లేదు. వి నీడ్ సెక్యులర్ ఓట్ టు విన్ దిస్ ఎలక్షన్. ఇది తథ్యం, ఇది నమ్మాల్సిందే, ఎవరు కాదన్నా అవునన్నా. ఇది నేను చెప్పదలుచుకుంది మా ముస్లిం సమాజానికి, ఇంక్లూడింగ్ మైనారిటీ కమ్యూనిటీ, ఇంక్లూడింగ్ సెక్యులర్ ఓటు ఎవరైనా కానీ. రైట్. ఫైనల్గా ఇస్మాయిల్ గారు, ఫిబ్రవరి 13 ఓటు వేసే లాయర్లకు మీరు ఇచ్చే సందేశం? 39,454 మంది అడ్వకేట్స్. దీంట్లో అబౌవ్ 60%, 65% ఓట్ క్యాస్ట్ అవటం జరిగింది. అంటే 30,000 అబౌవ్ ఓట్ అనేది క్యాస్ట్ అవుతుంది. నేను మీ అందరికీ ఇందాక చెప్పిన క్రైటీరియా అంటే, ఎవరైతే నా వీడియోస్ చూసి, లేదంటే నేను చేసిన సోషల్ ప్రాపగాండా చూసి, లేదంటే నేను మీ రెస్పెక్టివ్ బార్స్కి వచ్చి మిమ్మల్ని అడిగిన పద్ధతి, ఓటు అడిగిన పద్ధతికి మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. అంటే ONE1 అని మనం రాయాల్సి వస్తుంది. ఎవరు నమ్మారో వాళ్ళు రాయండి. అలా కాకుండా ఇందాక చెప్పిన క్రైటీరియాలో సొంత బారు, సొంత కమ్యూనిటీ, సొంత ఊరు, లేదు ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు వార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్తో నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్, 36 నెంబర్, మళ్ళీ చెప్తున్నాను, 36 నెంబర్ సీరియల్ నెంబర్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి.
అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. 36 సీరియల్ నంబర్ మీద 6th ఓట్ వేయండి. లేదు 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. ఇక్కడికి కూడా కానీ నేను చెప్పేది ఏంటంటే ఆన్ ద డే ఇన్ మై నేమ్ ఇన్ యువర్ బ్యాలెట్ పేపర్ 36 పైన ఏదో ఒక ఓటు వేసి ఖచ్చితంగా మీరందరూ బయటికి వస్తారని. ఎందుకనంటే ఆ ఓట్ అనేది నా భవిష్యత్తుకి నాకు మిమ్మల్ని సేవ చేయడానికి ఉపయోగపడవచ్చునేమో. లాస్ట్ టైము 19th ఓటు కూడా వ్యాలిడేట్ అయ్యింది, అలాగా నాకు అవకాశం రావచ్చునేమో. మీరు వెయ్యని ఓటు నా పేరు మీద వేసి మీరు బయటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ. రైట్, ఇవి ఇస్మాయిల్ షేక్ గారి ఆలోచనలు మరియు హామీలు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఏ విధంగా న్యాయవాదుల కోసం పోరాటం చేస్తారో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి జరిగే ఎన్నికల్లో మీ విజ్ఞతతో మీరు ఓటు వేసి సరైన నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసామ్.